సూపర్ గా ఆడుతున్నావు గంగా. కీప్ ఇట్ అప్. రుద్ర సార్ ఇంకా రాలేదేంటి? సార్ వస్తారులే. చూడు, నీ గెలుపు కోసమే కదా సార్ చాలా కష్టపడ్డారు. అది మర్చిపోకు, ఓకే? పారు, అదేంటి నీకే పంచి మీద పంచిస్తుంది? ఇలా అయితే నువ్వు ఓడిపోవడం ఖాయం. షట్ అప్. లిజన్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రుద్రకి ప్రమాదం కలిగేలా చేస్తానని దాన్ని బెదిరివ్వాలి. ఈ గేమ్లో నేనే గెలవాలి, అంతే. క్షమించండి సార్, క్షమించండి. నా ప్రాణం పోయినా సరే నేను చివరి నిమిషం వరకు ఆడి గెలుస్తాను సార్. కానీ మీకేమైనా జరిగితే నేను భరించలేను. మిమ్మల్ని గెలిపించడం కంటే మిమ్మల్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. నేను ఓటమినైనా భరిస్తాను, మీరెన్ని తిట్టినా సహిస్తాను. నేను ఆటకి పనికిరానన్నా కూడా నేను ఓర్చుకుంటాను. కానీ మీకేమైనా ప్రమాదం జరిగితే మాత్రం నేను భరించలేను సార్. మీకేమైనా జరగరానిది జరిగితే నేను గెలిచినా దానికి అర్థం ఉండదు సార్. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇవాళ మీ నమ్మకాన్ని నేను పోగొట్టాను, ఓడిపోయాను. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఎందుకు ఏడుపు? సార్ 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 ఆగండి సార్. ఈ ఇంట్లో అందరికీ నా కోపం తప్ప నా బాధ అర్థం కాదు. ఉదయం గేమ్కి వెళ్లే ముందు గంగ గెలుస్తుందని రుద్ర చాలా నమ్మకంగా చెప్పాడు. ఇప్పుడు అంతే నమ్మకంగా నా కళ్ళల్లోకి చూసి తనకి ఇంకొక అవకాశం ఇస్తే గంగ గెలుస్తుందని చెప్పమని చెప్పండి చూద్దాం.
హే రుద్ర టెల్. చెప్పన్నయ్య, పెద్దమ్మ అడుగుతుంది కదా. బావగారి సైలెన్స్ చూస్తేనే అర్థం అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఎందుకన్నయ్య సైలెంట్ గా ఉన్నావు? వదిన గెలుస్తుందన్న నమ్మకం నీకు లేదా? తను నమ్మకంగా చెప్పలేడు. ఎందుకంటే గంగ గెలవగలదు అన్న నమ్మకం తనకి కూడా లేదు. పెద్దమ్మ, ఇవాళ ఏదైతే జరిగిందో నువ్వు ఏదైనా మాట్లాడడానికి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉదయం గేమ్కి వెళ్లే ముందు ఈ ఆటలో గంగ ఓడిపోతే తను తిరిగి బాక్సింగ్ ఆడడానికి వీల్లేదు అని చెప్పాను. నువ్వు కూడా సరే అని మాటిచ్చావు. ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉంటావా ఉండవా? ఇషిక,